అకిరానందన్ సినిమాలో ఎంట్రీ ఇస్తున్నాడు. సో ఎప్పటి నుంచో కూడా ఈ వార్డ్ అనేది చాలా ట్రెండింగ్ అనమాట. సో పవన్ కళ్యాణ్ కొడుకుగా రాబోతున్నాడనే ఆశ, అందులో కూడా ఒక ఆతృత, ఎప్పుడు వస్తాడు ఎప్పుడు చూద్దామని. సో ఎట్టకేలకైతే అకిరానందన్ ఓజీలో కనిపిస్తున్నాడు అనే ఒక న్యూస్ మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే అందులో యాక్టర్గా మాత్రం కాదంట. సో మరి ఏ విధంగా రాబోతున్నాడు? సో ఈ మూవీకి తమన్ మ్యూజిక్ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇంకొక 30 to 40% షూటింగ్ మాత్రమే ఉంది. అయితే ఇందులో మెయిన్గా చాలా మట్టుకు సినిమాలలో మీరు పవన్ కళ్యాణ్ సినిమాలు ఏమైనా చూడండి, అందులో పక్క ఆయన ఒక ఫోక్ సాంగ్ ఖచ్చితంగా వాడతారు. ఎగ్జాంపుల్ కాటమరాయుడు సాంగ్ ఎంత హిట్ అయిందో మన అందరికి తెలుసు. అదే విధంగా ఇప్పుడు ఇంకొక మూవీకి సంబంధించి ఓజీ మూవీలో ఎవరైతే సింగర్ మనకి అందులో ఒక ఫోక్ సింగర్ కూడా ఉన్నారో, ఆ ఫోక్ సింగర్ తో పాటు ఈయన తమన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ ఉండగా పియానో వాయించడానికి చాలా మందిని సర్చ్ చేశారంట. కానీ ఎవరు కూడా ఎగ్జాక్ట్ గా సరిపోలేదంట. అంటే వాళ్ళు అనుకున్నట్టుగా ఎగ్జాక్ట్ గా కొట్టేటట్టు పియానో ఎగ్జాక్ట్ గా వాయించే వాళ్ళు దొరకలేదంట. దొరికినప్పటికీ వాళ్ళకి సెట్ అవ్వలేదు అనిపిస్తున్నారు. అయితే మనం కొన్ని విషయాలలో చూస్తుంటాం, రేణు దేశాయ్ గారు పెట్టినప్పుడు మ్యూజిక్ సో అవి తమన్ కూడా చూడడం జరిగిందట. సో ఒకసారి తమన్తో మాట్లాడితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో ఒక 2-3 months నుంచి ముందు నుంచే ఇద్దరు బాండింగ్ కూడా బాగుందంట తమన్కి, అదేవిధంగా అకిరానందన్కి. దానివల్ల అకిరానందన్ని ఇందులో పియానిస్ట్ గా తీసుకున్నారంట. ఓజీ మూవీకి మ్యూజిక్ కొట్టడం ఓన్లీ ఆ ఒక్క సాంగ్ కే, జస్ట్ ఈ ఒక్క సాంగ్ కోసం అని చెప్పేసి ఆయన పియానిస్ట్ గా అయితే వచ్చాడు, రావడం జరిగింది. ఆయన హీరోగా కానీ చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా వస్తాడు, చైల్డ్ క్యారెక్టర్ చేస్తాడు, లేకపోతే ఆయన టీనేజ్ క్యారెక్టర్ ఈయన చేస్తున్నాడు అన్నట్టుగా. ఇవన్నీ ఫేక్. జస్ట్ ఆయన ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ లో ఉండి మ్యూజిక్ అందించడంలో మెయిన్ క్యారెక్టర్ అయితే పోషిస్తారు. మొత్తానికైతే తండ్రి కొడుకులు అంటే నటించకపోయినప్పటికీ తండ్రి సినిమాలో అయితే ఒక భాగం అయితే అవుతున్నాడని ఇప్పుడు ఒక న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆయన ఒక్కడు చేస్తున్న సినిమాని చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది. అందులో ఇప్పుడు ఒక 2-3 సినిమాలు ఉన్నప్పటికీ ఓజీ సినిమా గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలో తన కొడుకు కూడా ఒక భాగం కాబోతున్నాడంటే ఫ్యాన్స్ అందరికి కూడా చాలా ఒక పండుగ లెక్క అనమాట. సో ఖచ్చితంగా ఈ సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు అయితే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తున్నాయి. సో అదే విధంగా ఆయన కూడా పిఠాపురం వెళ్ళినప్పుడు ఫుల్ ప్రమోషన్ లాగానే చేసుకున్నారు అనుకోవచ్చు. ఓజీ వస్తుంది అని ప్రజలందరూ కూడా ఓజీ అని అనడం. సో ఆ సినిమా ఖచ్చితంగా మన ముందుకైతే వస్తుంది. అండ్ అదే విధంగా తమన్ మ్యూజిక్ గురించి తెలిసిందే కాబట్టి ఆ తమన్ మ్యూజిక్ కి అకిరానందన్ మ్యూజిక్ యాడ్ అయ్యి ఆయన సాంగ్ పాడితే, అండ్ అదే విధంగా ఇంకొక సింగర్ పేరు కూడా వినిపిస్తోంది. ఆ సింగర్ పేరు కూడా ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేశారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఆయనతో పాటు కూడా ఉంటే మొత్తం సినిమా అంతా పక్కా హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి.